హలో నమస్తే వెల్కమ్ టు సరిత సెలెక్షన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? టుడే మీషో నుంచి ఆర్డర్ చేసిన మరొక కుర్తీ సెట్ అయితే రివ్యూ చూపిస్తానండి. సో ఇప్పుడు కుర్తీ సెట్ ఎలా వచ్చిందో చూసేద్దాము. యోగ్ పడి దగ్గర వర్క్ అయితే చాలా బాగుందండి. మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను. ఇది మొత్తం చెమ్కిస్తో వర్క్ వచ్చిందండి. మంచి రెడ్ కలర్ అండి. యోగ్ పడి దగ్గర వర్క్ కూడా చాలా నీట్ గా ఉంది చెమ్కిస్తో. అండ్ ఇది మనం రఫ్ అండ్ టఫ్ గా వాడచ్చండి. హ్యాండ్స్ వచ్చేసి లాంగ్ హ్యాండ్స్ వస్తుంది. ఇట్లా అంటే అసలు ఫ్యాబ్రిక్ ఎంత స్మూత్ ఉందండి, చాలా సాఫ్ట్ గా ఉంది. రియన్ ఫ్యాబ్రిక్ చాలా మెత్తగా ఉంది. హ్యాండ్స్ కూడా మనకి కింది విధంగా డిజైన్ ఇచ్చారు. లాంగ్ హ్యాండ్స్ వస్తుందండి. స్ట్రైట్ కుర్తీ అండి ఇది. మనకి కుర్తీకి కింద కూడా హ్యాండ్స్ కి ఇచ్చినట్లే లేస్ ప్రొవైడ్ చేశారు. లైనింగ్ లాంటిది ఏం ప్రొవైడ్ చేయలేదండి. బట్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. మరి తిన్నిగా అయితే ఏం లేదండి. నాకైతే దీంట్లో స్పెషల్లీ ఫ్యాబ్రిక్ చాలా బాగా అనిపించింది. చాలా మెత్తగా కంఫర్ట్ గా ఉంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇట్లా మొత్తం ప్లేన్ వస్తుంది. అండ్ సైడ్ స్లిట్ దగ్గర కూడా మనకి డిజైన్ లాంటిది ఏమి ఇవ్వలేదు, జస్ట్ ప్లేన్ వచ్చింది. సో టాప్ వచ్చేసి ఈ విధంగా ఉందండి. వర్క్ కూడా చాలా నీట్ గా ఉంది. ప్రైస్ కూడా నాకు చాలా రీజనబుల్ అనిపించిందండి. నా వీడియోస్ లో అన్ని కూడా బడ్జెట్ ఫ్రెండ్లీనే ఉంటాయి. చాలా సెర్చ్ చేసి అయితే తీసుకుంటాను. సో టాప్ వచ్చేసి ఈ విధంగా ఉందండి. సో ప్యాంట్ చూద్దామండి. ప్యాంట్ వచ్చేసి మనకి 2 సైడ్స్ ఎలాస్టిక్ ప్రొవైడ్ చేశారు. సైడ్ పాకెట్ లాంటిది ఏమి ఇవ్వలేదండి. ఇప్పుడు జనరల్ గా అన్నిటికి పాకెట్స్ ఇస్తున్నారు కదా, పాకెట్ ఏమి ఇవ్వలేదు. ఫ్యాబ్రిక్ అయితే ప్యాంట్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను చూడండి. మీకు చూస్తేనే తెలిసిపోతుంది. చాలా సాఫ్ట్ గా ఉంది. అండ్ ప్యాంట్ కి మనకి కింది విధంగా డిజైన్ ఇచ్చారు. నాకైతే ఫ్యాబ్రిక్ అయితే ఎంత సాఫ్ట్ గా అనిపిస్తుందో. చాలా బాగుందండి, మెత్తగా. జనరల్ గా మనకి టాప్ వచ్చిన ఫ్యాబ్రిక్ అనేది బాటమ్ కి రాదు. సో బాటమ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి. ఇప్పుడు చున్నీ చూద్దామండి. చున్నీ కూడా చాలా బరువుగా ఉంది, అంటే పెద్దదే వచ్చి ఉండొచ్చు మేబీ. చున్నీ కూడా కాటన్ ఫ్యాబ్రిక్ అండి, చాలా బాగుంది. కొన్ని ఏంటంటే మరీ పల్చిగా ఉంటే ఒక్కసారి వాష్ చేయగానే కలర్ మొత్తం పోతుంది. ఇది అట్లా లేదు, చాలా బాగుంది చున్నీ కూడా. రియల్లీ ఐ లవ్ దిస్ డ్రెస్. ఈ చున్నీ చూస్తే స్కార్ఫ్ కింద కూడా యూజ్ చేయొచ్చు అనిపించింది. సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉంది. సో ఈ చున్నీ అయితే ఫోల్డ్ చేస్తే మనకి లెంత్ ఈ విధంగా ఉందండి. కరెక్ట్ గానే ఉందండి, మరీ షార్ట్ గా లేదు, అలా మరీ లెంతీగా లేదు, కరెక్ట్ గానే ఉంది. చాలా బాగుంది. నేను వేసుకున్న క్లిప్ కూడా పక్కన యాడ్ చేస్తాను, మీకు ఐడియా వస్తుంది. చాలా బాగుందండి. మీకు నచ్చిందా? నచ్చితే పర్చేజ్ చేయండి. లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మళ్ళీ మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్. బై బాయ్.